పాటను యాక్చువల్గా తన మొదటి నుంచి తన ఆయుధమే పాట. నేను లాస్ట్కు చెప్తాను. నేను లాస్ట్కు మాట్లాడేటప్పుడు నేను చెప్తా కానీ, అంటే మధ్య మధ్యలో మాట్లాడుతున్న టైం కూడా ఎక్కువ అవుతున్నట్టున్నది. ఇంకొక 2-3 స్పీకర్స్ ఉన్నారు. మిగతా ఇక వేదిక మీద అంతా ధూమ్ధామ్ ఉంది. అందరు ఉన్నారు, ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. నేను కందుకూరి రమేష్ బాబు నన్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నా. 2 నిమిషాలు. అద్భుతమైన ఆర్టికల్ రాసిండు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 90% అందరు ఆర్టికల్స్ రాసిరు. ఈవెన్ ఎన్ శంకర్ అన్న కూడా ఆర్టికల్ రాసిండు. వాళ్ళ అమ్మకు వెంటిలేటర్ మీద ఉన్నది, అయినా నేను ఆ బుక్ కొద్దిగా చదివిన తర్వాత నాకు లేదు నేను కంపల్సరీ రాస్తా అని చెప్పని వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొనే ఎన్ శంకర్ అన్న కూడా ఆర్టికల్ రాసిండు. జీవన్ సార్ కూడా వెరికోస్ వెయిన్స్ కాళ్ళ నరాలు పలుగుతే ఆయన కూడా నాన్న మీద ఆర్టికల్ అనేది తప్పకుండా రాస్తా అని చెప్పని జీవన్ సార్ కూడా రాసిండు. 1 నిమిషం సార్ మాట్లాడండి. ప్రియమైన తెలంగాణ భూమిపుత్రులారా, ఇవాళ చాలా గొప్ప ఉత్సవ దినం. చాలా పెద్దవాళ్ళు వేదిక మీద ఉన్నవాళ్ళు, ముందు తరం వాళ్ళతో మా తరం కూడా కలిసి మాట్లాడే అవకాశం రావడం అది నిజానికి గొప్ప గౌరవం. అయితే నేను ఈ పుస్తకం గురించి చెప్పే ముందు ఒక చిన్న ఉపద్ఘాతం. జర్నలిస్ట్ని, నేను రైటర్ని, ఫోటోగ్రాఫర్ని. 1975లో డామిక్ లాప్రే, లారీ కొలిన్స్ అని 2 ఫ్రెంచ్ జర్నలిస్టులు ఒక పుస్తకం రాశారు. దాని పేరు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1947 నుంచి 48 వరకు ఒక ఏడాదిన్నర కాలంలో ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చేటప్పుడు అధికార మార్పిడి బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి ఎట్లొచ్చింది, తర్వాత భారతదేశము పాకిస్తాన్గా విడిపోవడము, ఈ 2 దేశాల మధ్య బోర్డర్స్ వేసుకోవడము, సంస్థానాలు మన హైదరాబాద్తో సహా భారతదేశ ప్రభుత్వంలో విలీనం కావడము, ఇట్లాంటి అనేక విషయాల్ని ఆ 2 ఫ్రెంచ్ జర్నలిస్టులు రాసే ప్రాసెస్లో ఇక్కడ జరిగిన మత కలహాలు ఇవన్నీ కూడా వాళ్ళు రాశారనమాట. అన్నిటికంటే ముఖ్యంగా గాంధీ, నెహ్రూ, పటేల్ వీళ్ళంతా ఉంటారు, గాడ్సే, అవన్నీ పాత్రలు మనకు కనబడతాయి. అధికారం సమీపిస్తున్న తరుణంలో మనుషులు ఎట్లాంటి ప్రవర్తనకు లోనవుతారు అనేది కూడా మనకు ఆ పుస్తకము వ్యక్తం చేస్తుంది. దాన్ని ఈ మధ్య సోనీ టీవీ వాళ్ళు, సోనీ లైవ్లో మీరు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనేది ఒక 14 ఎపిసోడ్స్గా 2 సీజన్స్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. చాలా ఆశ్చర్యపోతారు మీరు. అంటే గాంధీ కళ్ళ ముందే నెహ్రూ, పటేళ్ళు ప్రధానమంత్రి అయ్యే దశలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించారు, ఈ దేశం ముక్కలు అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి అధికారం కనిపిస్తుంటుంది. కాబోయే ప్రధాని పదవిని చేపట్టే ఒక మనిషి ఎట్లుంటాడు, ప్రధాని పదవి నాకు కాకుండా పోతుంది అనుకున్న పటేల్ గారు ఎట్లుంటారు, నా మాట వినని నా అనుచరులు ఎట్లున్నారని గాంధీ వాపోవడము, వీటన్నిటి మధ్య తన ఐడెంటిటీ కోసం జిన్నా పాకిస్తాన్ గురించి ఆలోచించడము, ఇవన్నీ మనకు కనబడతాయి. అవి చూస్తుంటే ఇవాళ మనకు ఉన్న అందుబాటులో ఉన్న సౌకర్యం కొద్ది టీవీలో ఆ ఎపిసోడ్స్ మీరు చూస్తుంటే తెలంగాణ కూడా మీకు కళ్ళకు కనబడుతుంటుంది. అక్కడ తెలంగాణ రాష్ట్రం తాను ఒక్కడే తెచ్చాడు అని మాట్లాడే కేసీఆర్ మనకు తెలుసు. ఈ రాష్ట్రానికి జాతిపిత తానే కావాలని ఎంతోమందితో రాయించుకున్న విషయం కూడా మనకు తెలుసు. కానీ చిత్రం ఏంటంటే ఆయన 2001లో వచ్చేటప్పటికి ఎంత జరిగిందో మీ అందరికి తెలుసు. మా తరానికి నేను 96 నుంచి నేను చూస్తున్నాను తెలంగాణ ఉద్యమాన్ని. అంటే అంతకుముందు అంత పెద్ద సోయి లేని వ్యవహారము, అంటే మేము అప్పుడు పిల్లలము. కానీ ఈ పుస్తకం చదివితే ఇది ఆ 2 ఫ్రెంచ్ జర్నలిస్టులు రాసిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ కంటే పెద్ద విస్తీర్ణం గల పుస్తకం ఇది. ఇది అర్ధరాత్రి స్వాతంత్రం గురించి కాదు, ఎప్పటికీ చీకట్లో ఉన్న తెలంగాణ గురించి చెప్తుంది. చాలా దురదృష్టకరం ఏంటంటే ఆయన 1953లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి మొదలు పెడితే నాన్ముల్కి జయశంకర్ సారు ఆ రోజు అందులో లేడంట. ఆ మాట మనం ఎవరనంటే రాళ్ళతో కొడతారు. కానీ ముచ్చర్ల సత్యనారాయణ గారు అంటున్నారు జయశంకర్ సారు ఆ ఉద్యమంలో లేరని. 1969 మూమెంట్లో కూడా ఆయన కార్యాచరణలో లేరు.
నేను నా మాటలు కాదు నేను చెప్తుంది, ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను, కనీసం ఉద్యమకారుడు కూడా చెప్పట్లేదు నేను. చిత్రం ఏంటంటే కుందేలు ముఖ్యము, కుందేల్ని పట్టడం ముఖ్యము, ఎవడైతే ఏ కుక్క అయితే మనకేంది అనే వైఖరి జయశంకర్ సార్ నుంచి తెలంగాణ ప్రజల వరకు కూడా ఉండే మనకు దురదృష్టం కొద్దీ. ఎందుకంటే మన గతం అట్లాంటిది. కానీ ఆ కుందేల్ని పట్టేవాళ్ళు ఎవరో స్పష్టంగా తెలిసిన ఒకే ఒక్క జాతిపిత. ఇది చదివితే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఆయన 1950s నుంచే ఎంత స్పష్టంగా ఉన్నారని. ఎవరి చేతుల్లో రాజ్యాధికారం ఉండాలి, పరిపాలన ఉండాలి అనేది ఆ రోజు తెలంగాణ స్వతంత్రం గురించి ఆకాంక్షించినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారు ఈ పుస్తకం మీరు పూర్తి చేసేటప్పటికి యాదవ్ మహాసభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. చిత్రం ఏమిటంటే ఇవాళ బీసీ అనేది కులం కాదు, గమనించండి. నేను ఫస్ట్ టైం ఇవాళ వేదిక మీద ఉన్న వాళ్ళని అందరినీ నేను అడగబోతున్నాను. ముచ్చర్ల సత్యనారాయణని గౌరవించడం అంటే నిజాయితీ గల తెలంగాణ వాడిగా ఉండడమే కాదు, బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపడం కూడా. ఎందుకంటే ఆయన చివరికి ఎక్కడికి వచ్చారంటే తన భంగపాటుకు, తన ధిక్కారానికి గల కారణం అంతా కూడా తన కులంలో ఉంది, తన వెనుకబడిన వర్గంలో ఉంది, తన తెలంగాణలో ఉంది. మినిస్టర్గా చేశారని మనం మాట్లాడుతున్నాము. మినిస్టర్గా ఆయన రిజైన్ ఎందుకు చేశారన్నది మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఈ పుస్తకం చెప్తుంది. ఎన్టీ రామారావు గారు ఎంత దుర్మార్గుడో ఈ పుస్తకం చెప్తుంది. ఒక కలర్ టీవీ ఇంట్లోకి తెచ్చుకుంటే మినిస్టరు కాగితాలు చూపించవలసిన పరిస్థితిలో ముచ్చర్ల సత్యనారాయణ ఉన్నారు ఆ రోజు. తెలుసా మీకు అది? ఇంట్లో మినిస్టర్ అయిన తర్వాత కలర్ టీవీ కొనుక్కుంటే అవినీతికి పాల్పడినాడు అన్నట్టుగా రామారావు గారు చూశారంట. ఒక మిత్రుడు అంబాసిడర్ కారు కొనుక్కొని యాదగిరిగుట్టకు తీసుకెళ్తే జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆ రోజుల్లో ఉండిరి. దాంతో ఆయన ఆఖరికి వరంగల్ జిల్లాలో కమ్మ కులస్తులు ఇక్కడికి ఎట్లయితే వలస వచ్చారో ఆ వ్యక్తి వలసదారుడిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా భరించవలసిన పరిస్థితిలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఉండిరి అప్పుడు. వీటన్నిటి నేపథ్యంలో ఎన్టీ రామారావు గారి నుంచి దూరం జరిగారు ఆయన. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గురించి ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసు. మొన్న మాట్లాడారు ఆయన. కేసీఆర్ పట్ల మనకేమీ భ్రమలు లేవు, తేలిపోయాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్ల ఏమిటి పరిస్థితి? విశేషం ఏమిటంటే ఇది 1930sలో స్టార్ట్ అవుతుంది. ఆయన పుట్టినప్పుడు చెరువుల నుంచి మొదలు పెడతారు తను ఎక్కడ పుట్టారని పుస్తకం. చివరికి ఈ మొత్తం అంటే మనకు ఎన్ని 3 దశలు 4 దశల తెలంగాణ ఉద్యమంలో ఇవాళ మరొక దశ సమీపిస్తున్నది. ఏమిటంటే కేంద్ర పాలిత రాష్ట్రం అవుతుందేమో అని భయంగా ఉంది. ఈ తరుణంలో మళ్ళీ ముచ్చర్ల సత్యనారాయణ కొడుకు మనకు ఒక నాయకుడిగా ఎదగవలసిన పరిస్థితి వస్తున్నది. ఎవరు లేరు, అందరూ నేల కొలిగినరు. నక్సలైట్ పార్టీలు మీకు తెలుసు, పీపుల్స్ వారు, ఇవాళ మావోయిస్ట్ పార్టీ పరిస్థితి ఏమిటో ఇవాళ మనం చూస్తున్నాం. మిగతా పార్టీల పరిస్థితి మనం చూస్తున్నాం. వీరన్న లాంటి వాళ్ళ పరిస్థితి అందరు చూసినాం. వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయారు. భవిష్యత్తు ఇవాళ ఎట్లుందంటే కేసీఆర్ వాళ్ళ కుటుంబము ఒక మాట చెప్పుకోవాలి. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే ఏమవుతుంది అని కేటీఆర్ గారు ఏమంటారంటే మేము ఇంట్లో ఉంటాం, మాకేమైద్ది, మేము ఓడిపోతే నష్టపోయేది ఎవరు అనే ఒక లీడరు తెలంగాణలో ఉంటే ఏంటి మన పరిస్థితి? తెలంగాణ ఆయనకు సంబంధించింది కాదా? ఫామ్ హౌస్లో ఉంటున్నారు ఒక ఆయన. అంటే తను తెలంగాణ ఏమైనా సరే అధికారం మాత్రమే కావాలనుకుంటున్నట్టే కదా. పోనీ కవిత గారు ఏమంటున్నారు ఇప్పుడు? నేను అధికారంలోకి వస్తా అంటున్నారమే. మొన్న రాజకీయాల్లోకి వచ్చింది. వీళ్ళంతా నా జూనియర్స్, కేటీఆర్, కవిత వీళ్ళంతా నా జూనియర్సు. నేను బతుకమ్మ ఎడిటర్గా ఉన్నప్పుడు పుస్తకాలు కావాలని నాకు మెసేజ్ పెడితే, కవిత అన్న పేరుతో నాకు మెసేజ్ వస్తే నాకు తెలియదు కదా. ఫోన్ చేసి అమ్మ మరి నేను ఒక పత్రికలో పనిచేస్తున్నా ఈ మధ్య, మీరు వచ్చి తీసుకోగలిగితే మంచిది, ఒక సెట్ ఆఫ్ సామాన్య శాస్త్రం బుక్స్ ఇస్తానంటే అప్పుడు తెలిసింది ఆ కవిత కల్వకుంట్ల కవిత గారని. ఇట్లాంటి పిల్లలు ఇవాళ మనకు నాయకులు అయిపోయి, నా నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అయిపోయి, నా రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిపోయి, అదే దుచ్చల సత్యనారాయణ గారి రాష్ట్రానికి వీళ్ళంతా వలసాంధ్రులు. చాలా స్పష్టంగా ఇందులో ఒక అధ్యాయంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఏమి అభిప్రాయపడ్డారంటే
చూస్తుంటే కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు తమ ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఒక సేఫ్టీ వాల్వ్ లాగా ప్రయోగించారా అంటున్నారు. ఎంత పెద్ద మాట అది. అటువంటి నాయకుడు తన మీద మరి మచ్చ రాకుండా చూసుకోవాల్సిన పని మరి 10 ఏళ్ళ నుంచి చేయలేదు. వాళ్ళ కొడుకు అధికారమే కావాలంటున్నాడు, కూతురు అధికారమే కావాలంటుంది. పృథ్వీరాజ్ గారు చాలా విషాదం ఏంటంటే బయటకు వెళ్తే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చుట్టూ సెక్యూరిటీ తన వల్లనే కదా. ఇవాళ ఆయన ఒక్కటే మనకు రక్షణ. చాలా విచారకరము. అందుకే నేను ఒక వ్యాసం రాస్తూ నేను చాలా బాధగా ఒక హెడ్డింగ్ పెట్టాను. ఏంటంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆయన ధిక్కార స్వరం కాదు అన్నాను. ధిక్కార స్వరం ఎప్పుడవుతుంది? మన అందరం నోరు మూసుకున్నప్పుడు ఒక్కడు మాట్లాడితే ఆ ధిక్కార స్వరంగా అవుతుంది. తెలంగాణలో మనందరి తరఫున ఒక్కడే నిలబడ్డాడు. ఆ దురదృష్టం మనది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు ఆయన రూపంలో మనకు పృథ్వీరాజు ఒక ప్రతీకగా అనుకుంటే ఇది ధిక్కార స్వరం కాదు, ఇది ఒక ఒడవని ముచ్చట మనకు సాగుతున్నది. మోహన్ ఋషి ఆ పేరు పెట్టాడు, ఒడవని ముచ్చట అని, జయశంకర్ సార్ ఆత్మకథకు. కాబట్టి వాళ్ళ నా బాధ అంతా ఏమిటంటే ధిక్కారం అనే పరిస్థితి ఒక భయంకరమైనటువంటి విక్టిమైజేషన్. అది ఒక పిల్లి పులి కావడాన్ని మనం ఎప్పుడూ ఆహ్వానించొద్దు. పిల్లిలాగానే ఉండాలి. దాన్ని మనం గదిలో వేసి బంధిస్తే అది పులి అయితే దాన్ని ధిక్కారం అని ఎందుకు అనుకోవాలా? ఆయన ఎంత అద్భుతమైన నాయకుడు ఈ పుస్తకం అంతా చెప్తుంది. సర్పంచ్గా పనిచేశాడు, బ్లాక్ సమితి ప్రెసిడెంట్గా పనిచేశాడు, మినిస్టర్ అయినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. కింది స్థాయి ప్రజలతో ఉన్నప్పుడు ఇబ్బంది పడలేదు, పెద్ద స్థాయికి పోయినప్పుడు ఇబ్బంది పడ్డాడు. చివరికి చంద్రబాబు నాయుడు ఎన్ రామారావుతో ఘర్షణ పడి బయటకు వచ్చిండు, చంద్రబాబుతో ఘర్షణ పడ్డాడు. ఆ తర్వాత ఆయన ఎంత గొప్ప విషయం చేసిండు అంటే ఆఖరికి రామారావు గారిని ఎదిరించడానికి నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి పనిచేశాడు. అంటే ఆయన ధిక్కారము అనివార్యత. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ధిక్కారంగా ఉండొద్దు. సంతోషంగా అందరం మాట్లాడినప్పుడు ఎవడు ధిక్కారంగా ఉండాల్సిన పని ఉండదు. ఒక్కడే మాట్లాడితే పృథ్వీరాజు లాంటి వాడు శుభలేఖ సుధాకర్ మీద ఎగురుతుంటే టీవీలలో చూసినాం మనము. అది విషాదం అంటే. కాబట్టి ఇవాళ మనం ప్రేక్షక పాత్ర వహించే స్థితిలో నుంచి కార్యాచరణలోకి రావాల్సినటువంటి అనివార్యత తెలంగాణ సమాజంలో ఇంకెక్కువ ఉన్నది. ఇవాళ జయదేవ్ తిరుమలరావు గారి గురించి ఒక 5-6 కూడా 10 మంది మిత్రులే మాట్లాడుతుంటాము. రేపొద్దున ఇంకా ఎవరేం చేసినా, నేను సామాన్య శాస్త్రం అని, నేను కథా కార్ఖానా, నేను ఒకటి చేస్తున్నా, దిక్కురు దివానం లేదు. నేను ఇంకొక మాట చెప్తున్నాను. ఇవాళ మీ అందరూ ఈ స్టేజ్ మీదకి తీసుకురావడానికి కారణం పి చంద్ గారు. వారికి నేను పాదాబంధనం చేస్తున్నాను. ఆయన కనుక ఈ పుస్తకం రాయకపోతే ఈ తెలంగాణ సమాజం ఎన్నటి కూడా కళ్ళు తెరిచేది కాదు. దయచేసి పృథ్వీరాజ్ గారు దీన్ని ఒక 1,00,000 కాపీలు 100 జయంతి సందర్భం వరకు ఇంకొక 7 సంవత్సరాల కాలం మనకుంది. ఒక 1,00,000 కాపీలు ప్రజల్లోకి చేర్చగలిగితే ఒక 1000 మంది సైన్యం తయారవుతుంది డెఫినెట్గా. ఇది మొత్తం తెలంగాణ ఎట్లా మోసపోయిందో చెప్తుంది ఈ పుస్తకం. అటువంటి ఈ పుస్తకాన్ని ఆత్మకథ రాసినటువంటి చంద్ గారిని మనందరం ఇంటింటికి పిలుచుకొని గౌరవించుకోవాలా. ఎందుకంటే రచయితల్ని గౌరవించే స్థితిలో సమాజం లేదు. ఒక ఫోటోగ్రాఫర్ని భరత్ భూషణ్ లాంటి వాళ్ళని గౌరవించుకునే సమాజంలో లేము. ఒక జయదేవ్ తిరుమలరావు గారికి ఎక్కడ పెట్టుకోవాలో నా ఇంట్లో పెట్టుకునే మనిషి లేడు. 4 వస్తువులు ఇంట్లో పెట్టుకునే మనిషి లేడు. గవర్నమెంట్ని మీద ఆధారపడాల్సి వస్తుంది మనందరం. కాబట్టి ఏంటంటే ఇంకొక మాటతో నేను ఎక్కువ సమయం తీసుకున్నందుకు నా ఆవేశానికి కూడా మన్నించి పృథ్వీరాజ్ గారు నాకు కూడా కొంచెం పూనారు, అందుకే ఈ ఆవేశం కూడా ఉంది. కేసీఆర్ని అధ్యయనం చేయండి, ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి. అన్నిటికి మించి నేను లాస్ట్ ఒక వర్డ్ ఏం చెప్తున్నా అంటే ఈ దేశాన్ని ప్రజలు నిర్మించరు, చరిత్రను ప్రజలు నిర్మిస్తారనే భ్రమ నుంచి మనకు బయటకు రావాలి. చరిత్రను ప్రజలు నిర్మించరు, ప్రజలు బ్రతుకుతారు. చరిత్ర అంత ఫేక్. ఎందుకు అంటే అంతకుముందు ప్రెస్ అకాడమీ చైర్మన్, సాహిత్య అకాడమీ చైర్మన్ కేసీఆర్ మీద పుస్తకం రాశాడు. ఎవరు రాస్తారు పుస్తకాలు? అధికారం ఎవరి చేతిలో ఉంటే వాడు పుస్తకం రాస్తే అది చరిత్ర అంటే చరిత్ర ఫేకా కాదా? ఈ పుస్తకం ఏ అధికారం రాశాడు? తిరుమలరావు గారు ఏ అధికారంతో చేస్తున్నారు? కాబట్టి దయచేసి మీరు చరిత్ర అన్న పదాన్ని తీసేసి జీవితాల గురించి ఆలోచించండి.
జీవితాన్ని రచించే వాళ్లకు మీరు సహకరించండి. మీ ఇంట్లో ఉండే మీ అమ్మ నాన్న మేనమామ, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు మీ ఊర్లో ఉండే ఒక సత్తయ్యను బతికించండి. పుస్తకం రాసే వాళ్ళను, విలేకరులను, వీళ్ళందరినీ గౌరవించండి. చివరిగా నాకు ప్రెస్ అకాడమీకి ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. దేవులపల్లి అమ్మర్ గారు మనం చూసినాము, మన ఆత్మీయులు వీళ్ళంతా సోదరులే. ఒక ప్రూఫ్ రీడరు ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యాడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఎవరి స్ఫూర్తితో? ప్రూఫ్ రీడర్ చూసినందుకు ప్రెస్ అకాడమీకి 2 సార్లు చైర్మన్ అయినటువంటి అమర్ గారు ఉన్న దేశంలో. నేనేమంటున్నానంటే ఆ ప్రెస్ అకాడమీ, వాళ్ళ తెలంగాణ ప్రెస్ అకాడమీ, ఒక జర్నలిస్టు, ఒక ఎడిటరు, ఒక పబ్లిషర్ అయినటువంటి జై తెలంగాణ ముచ్చర్ల సత్యనారాయణ గారి మీద వాళ్ళు ఏ కార్యక్రమం ఏడాదికి ఒకసారి తీసుకుంటారో మనం అడగాలి. ప్రెస్ అకాడమీకే ముచ్చర్ల సత్యనారాయణ గారి పేరు పెడతామా, లేదంటే ప్రతి సంవత్సరము ఇవాళ గజ్జల మల్లారెడ్డి గారి పురస్కారము సార్కి ప్రకటించారు, మన రామచంద్రమూర్తి గారు ఇంతకుముందు వెళ్ళిపోయారు. ఎవరెవరో పేరు మీద, గొప్ప జర్నలిస్టుల పేర్ల మీద మనం అందుకుంటున్నాము. మనకు జై తెలంగాణ ఎడిటర్ పురస్కారం నాలాంటి వాడు వస్తే నేను ఫస్ట్ ఇంతవరకు అవార్డులు తీసుకోలేదు. ఎందుకు తీసుకోవట్లేదంటే తీసుకుంటే సంతోషం ఉండట్లేదు. అందుకే ఏ అవార్డులు, ఏ పురస్కారాలు తీసుకోకుండా బతుకుతున్నాము చాలామంది మాలాంటి వాళ్ళం. నేను అంటున్న ప్రెస్ అకాడమీ ముచ్చర్ల సత్యనారాయణ గారి పేరు మీద ఒక ఫెలోషిప్ పెడుతుందా, లేదా ప్రెస్ అకాడమీకి ఆ పేరు మనం పెడదామా? కానీ అది జర్నలిజం బాధ్యత. ఈ విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఆలోచించాలని కోరుతూ, ఈ పుస్తకాన్ని ప్రచురించినటువంటి, 2వ ప్రింట్ చేసినటువంటి గద్దర్ ఫౌండేషన్కి కృతజ్ఞతలు తెలుపుతూ, 100వ జయంతి సందర్భంగా 1,00,000 పుస్తకాలు ప్రింట్ చేయాలని కోరుతూ, మీ అందరూ నా ప్రసంగాన్ని విన్నందుకు ఆలోచిస్తారని, ఈ పుస్తకాన్ని దయచేసి తీసుకొని ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు చదువుతారని, వీలైతే PDF ఫైల్ కూడా ఏమైనా ప్రజల్లోకి సర్క్యులేట్ చేయగలిగే అవకాశం ఉంటే అదైనా చేయమని కోరుతూ, థ్యాంక్ యూ సో మచ్.